హాయ్ ఎవ్రీవన్, సీ దిస్ ప్రాబ్లం. 10,000 రూపీస్ను అప్పుగా తీసుకుని మొదటి సంవత్సరం 5%, రెండవ సంవత్సరం 10% చక్రవడ్డీతో చెల్లించిన 2 సంవత్సరాల తర్వాత ఎంత వడ్డీ చెల్లించవలను అన్నాడు. సో చూడండి, ఫస్ట్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 10,000 ఇంటూ మొదటి సంవత్సరం ఎంత 5% అన్నాడు. సో 1 + 5/100. రెండవ సంవత్సరం ఏమన్నాడు 10% అన్నాడు. సో 1 + 10/100. ఈ సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఇలా వేసుకున్నామే. ఫస్ట్ ఇయర్ ఏమో 5%, సెకండ్ ఇయర్ ఏమో 10% అనే విధంగా వేసుకున్నాము. సింప్లిఫై చేసుకుంటే ఇది 5 1s are 5, 5 20s are 100. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇంటూ 20 1s are 20, 20 + 1 21, 21/20 ఇంటూ 10 1s are 10, 10 + 1 11, 11/10. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ 2 టేబుల్లో 100 టైమ్స్ పోతుంది, 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 50 ఇంటూ 21 ఇంటూ 11 చేయాలి. ఈ 11తో మల్టిప్లై అవుతుంది కాబట్టి ఒక ట్రిక్ ఉంది, చూడండి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 వేసుకోండి. 1 + 2 ఎంత 3, 2 వేసుకోండి. సో 231 అవుతుంది. ఇప్పుడు 5తో మల్టిప్లై చేయండి. 5 1s are 5, 5 3s are 15, 5 2s are 10, 10 + 1 11. ఇక్కడ 0 కాపీ చేసుకోండి. అంటే 11,550 రూపీస్. ఇది అమౌంట్ అన్నమాట. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా అవుతుంది? ఈ అమౌంట్లోంచి ప్రిన్సిపల్ అమౌంట్ తీసేయాలి. ఈ అమౌంట్ ఎంత 11,550. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 10,000. సో ఎంత అవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్? 1,550 రూపీస్ అవుతుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో అర్థమైంది కదా. అర్థమైతే మర్చిపోకండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.